లేదు. పాకిస్తాన్ ఏం చేస్తుందని ఈ కాల్పులు ఇవాళ బిగిన్ చేయలేదు. అది ఆపరేషన్ సింధూర్ తర్వాత రోజు కాల్పులు చేస్తుంది. అది అదే ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది. కాకపోతే ఇంతవరకు ఏంటంటే సైనిక పోస్టుల మీద కాల్పులు జరిపింది, మన సైన్యం తిప్పి కొడుతున్నారు, వాళ్ళ పోస్టులు లేచిపోతున్నాయి. ఈ దఫా మన సైనిక పోస్టుల మీద కాల్పులు జరిపితే ఎట్టాగాళ్ళు చేస్తారని జనాల మీద కాల్పులు జరిపారు. అత్త మీద కోపం దొత్త మీద చూపెట్టారనమాట. అంతకు మించేం లేదు. అసమర్థుడు ఆకలి కేకలు అంటారు. చేతకాని దద్దమ్మ జనాల మీద పడి ఏడుస్తారనమాట. ఇప్పుడు దమ్ముంటే భారతదేశంతో బార్డర్లో యుద్ధానికి రా, అత్యాతకాని అసమర్థులు ఏం చేస్తారు, ఉగ్రవాదులు పంపించి జనాలను చంపుతుంటారు. అక్కడ బాంబులు పేల్చి అక్కడ పేల్చి వాడిని చంపేసాం వీడిని చంపేసాం మేము ఎంత గొప్ప వాళ్ళం అని చెప్పుకునేటటువంటి మూర్ఖులు వాళ్ళు. రోక్ కంట్రీ అది. వెధవలకి పదవులు ఇస్తే ఏమవుతుందో పాకిస్తాన్లోని సైన్యాధికారులను చూస్తే తెలుస్తుంది. అందులో భాగంగా జరుగుతున్నది తప్పించి మరేం లేదు అక్కడ. బేసిక్గా పాకిస్తాన్ వాస్తవంగా నేను క్రిందటిసారి ఏం జరిగింది, సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిగినప్పుడు బాలాకోట్ మీద మనం అటాక్ చేసినప్పుడు తెల్లారేటప్పటికి మన మీదకి యుద్ధ విమానాలు వచ్చేసేసి మన దగ్గర పఠాన్కోట్ మీదకి అటాక్ వెళ్ళినాయి. కాబట్టి మన యుద్ధ విమానాలు వెంటబడేటప్పటికి పోతా దారిలో 2 బాంబులు వేసి వెళ్ళిపోయేసి మేము గెలిచామని చెప్పుకుందాం అనుకున్నా. ఈ లోపు వాళ్ళ యుద్ధ విమానం కూలింది, F-16 అది కనబడింది కదా. ఓకే, ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ ఏమైనా చేద్దామో నేను పొద్దున్నే వెయిట్ చేశా, ఏమైనా ఉంటుందేమో అని. మన వాళ్ళు ఈ దఫా అయితే క్రిందటిసారి కాస్త వెనక ముందు ఆలోచించారు.